కాంచనా, ఏంటి? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. చైన్ తీసి మా అమ్మకి ఇచ్చేశాను అన్నావు, తను బీరువాలో పెట్టుకుంది అని చెప్పావు. మరైతే ఆ చైన్ నీలవేణికి ఎలా దొరికింది? అయ్యో, అదే మాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కావట్లేదా? అక్క, నువ్వు తీసుకెళ్ళిచ్చిన చైన్ అమ్మ బీరువాలో పెట్టడం మన ఇద్దరం కళ్ళారా చూసాం కదా. మరి ఆ చైన్ నీలవేణి చేతికెలా వెళ్ళింది? ఒకవేళ ఆ చైన్ కి కాళ్ళు వచ్చి దానంతటదే నీలవేణి దగ్గరికి వెళ్ళిందేమో. మీరు కాసేపు వాక్కుండా నోరు మూసుకొని ఉంటారా? ఒక పని చేద్దామా, దాన్నే పిలిచి అడిగేద్దామా? ఏమని అడుగుతావా? మీరు దాచిపెట్టిన చైను నీ చేతికి ఎలా వచ్చిందని అడుగుతావా? అలా అడిగితే మనమే ఇదంతా చేసినట్టు తెలిసిపోతుంది. మనమే దాచిపెట్టామని దానికి తెలిస్తే ఏమవుతుంది? అదేమైనా పెద్ద మహారానా? దానికి మనం భయపడాలా? నిమిషా, అది వెళ్ళి నాన్నతో చెప్తుంది, లేదంటే తారక్తో చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు మనల్నే తిడతారు. ఇదంతా అవసరమా చెప్పు? అవును, నాకు డౌటు. తాళి చైన్ మనమే దాచిపెట్టామని ఖచ్చితంగా దానికి తెలిసి ఉంటుంది. అదెలా అంత కరెక్ట్గా చెప్తున్నావు? ఆ చైను నాన్నే నాకిచ్చారని దానికి తెలుసు. కాకపోతే మనల్ని ఎవ్వరినీ ఇరికించకుండా ఆ నిందని దాని మీద వేసుకుంది. తనెందుకు అలా చేసింది? మనల్ని ఎందుకు తను కాపాడింది? ఎందుకంటే మనందరం దాన్ని నువ్వు చాలా మంచిదానివి అంటామని. అంటే ఈ పని చేసింది మనమే అని తెలిసి మంచిదని పేరు కొట్టేయడం కోసం ఆ నిందను తన మీద వేసుకుందానంటున్నావా? అవును బావా, లేదంటే దానికెందుకు ఇదంతా? అంటే ఇప్పుడేంటి, నీలవేణి మంచిదని అంటున్నావా? కాదు, ఆహా, చాలా మంచిదని మీ చెల్లెలు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇస్తుంది చూడు. నీలవేణి, ఒక్క నిమిషం ఇలా రామ్మా. ఎలాగోలా తాళి ఫంక్షన్ అయిపోయింది కదా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదమ్మా? ఉన్నానయ్యా. నీలవేణి, నేనొకటి అడుగుతాను, నువ్వేమీ దాచకుండా నిజం చెప్పాలి. చెప్పండి అయ్యా. ఇంతకు ముందు నేను ఈ ఫంక్షన్ చేద్దాం అన్నప్పుడు నువ్వసలు ఒప్పుకోనే లేదు. ఎంత చెప్పినా వినలేదు. తర్వాత తారక్కి యాక్సిడెంట్ అయ్యాక వాడి బాగు కోసం, మా సంతోషం కోసం అన్నట్టు ఒప్పుకున్నావు. కానీ అందరూ తాళి చైన్ పోయింది, ఈ కార్యక్రమం ఇంకా జరగదు అనుకుంటున్నప్పుడు దాన్ని నేనే దాచిపెట్టాను అని చెప్పి ఇచ్చావు. అది ఎలా అమ్మా? అక్కడ నువ్వే దాచిపెట్టాను అని చెప్పడం అబద్ధం. ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు? ఆ తాళి చైన్ నీ దగ్గరకు ఎలా వచ్చింది? నీలవేణి, నాతో నువ్వు అబద్ధం చెప్పవని నమ్ముతున్నాను. జరిగిందేంటో ఉన్నదున్నట్టు చెప్పమ్మా. చెప్పమ్మా. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఇంత జరుగుతోంది, నీ పాటికి నువ్వు ఏం మాట్లాడకుండా ఉన్నావు? అమ్మా, పోలీసులు అన్ని రూమ్లని వెతుకుతున్నారు. తర్వాత మీ రూమ్లో వెతికితే దొరికిపోతాం. త్వరగా ఏమైనా చెయ్యమ్మా. అమ్మా, ఇలా చూడమ్మా, నువ్వొక ఐడియాతో తాళి చైన్ దాచిపెట్టి ప్లాన్ చేశావు. కానీ తారక్ పోలీసుల్ని పిలిపించాడు. వాడు మాట్లాడేది చూస్తుంటే వాడు ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడని అనిపిస్తుంది. ఒకవేళ నీ బీరువాలోనే తాళి చైన్ ఉందని కనిపెట్టేశారంటే చాలా అవమానంగా ఉంటుందమ్మా. ఇప్పటికే నువ్వు చేయని తప్పుకి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. ఈసారి రెడ్ హ్యాండెడ్గా దొరికితే మాత్రం ఖచ్చితంగా వదలడమ్మా. అమ్మా, ఎందుకమ్మా మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడమ్మా. ఏ రూమ్కైనా వెళ్ళని, కానీ నా రూమ్కి ఎవరిని అనుమతించను. అమ్మా, వాళ్ళకి మనం అలా చెప్పలేం, అర్థం చేసుకో. వచ్చింది మన బంధువులు కాదమ్మా, పోలీసులు. నువ్వు లోపలికి అలౌ చేయమని చెప్తే ఒకవేళ పోలీసులు ఒప్పుకున్నా తారక్ ఒప్పుకోడు కదమ్మా.
అమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం. బయట నుంచి లేడీస్ అంతా వచ్చారు. వాళ్ళ ముందు మన కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయమ్మా. నువ్వు అని ఒక్క మాట చెప్పు, నేనే వెళ్ళి ఆ తాళి చైన్ తీసుకొచ్చి ఎక్కడో దొరికిందని చెప్పి ఇచ్చేస్తానమ్మా. అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది విన్న తర్వాత పోలీసులు కాదంబరి అమ్మగారిని అరెస్ట్ చేస్తారేమోనని భయపడ్డాను. అలా జరిగిందంటే తరతరాలుగా మీ కుటుంబానికి ఉన్న పేరు, సమాజంలో మీకు అమ్మగారికి ఉన్న గౌరవం, మర్యాదలు పోతాయని వేరే దారి లేక నా మీద పడ్డ నింద కన్నా ఈ కుటుంబ గౌరవమే ముఖ్యమని నేనొక నిర్ణయానికొచ్చి ఆ తాళి చైన్ తీసుకుని బయటకు వచ్చేసానయ్యా. నీలాంటి అమ్మాయి నా కోడలైనందుకు నేను గర్వపడుతున్నానమ్మా. దేవునికి కృతజ్ఞతలు. ఆ టైంలో తాళి నీ చేతిలో చూడగానే నాకేమీ అర్థం కాలేదు. ఒక పక్కన షాకింగ్గా అనిపించింది, మరోవైపు ఇదెలా నీ చేతికొచ్చిందని అంతుచిక్కని ప్రశ్న అయింది. నువ్వు చెప్పేదేదీ నమ్మేలా లేదు, కానీ జరగాల్సిన కార్యం మంచిగా జరిగాక మాట్లాడదామని వదిలేశాను. నిజం చెప్తున్నానమ్మా, నువ్వు చాలా గొప్ప పని చేశావు. నా మనసారా చెప్తున్నానమ్మా, నీ అంత పెద్ద మనసు ఎవ్వరికీ ఉండదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్నది నువ్వు వినకపోయుంటే, తాళిచేయి అక్కడ ఉందని నీకు తెలియకపోతే ఈ పాటికి ఏం జరిగుండేదో ఆలోచించు. ఖచ్చితంగా పోలీసులు మా రూంలోకి వెళ్లేవారు, తాళి చైన్ తీసుకునేవాళ్లు. తారక్కున్న ఆవేశానికి ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్లీ కాదంబరిని తీసుకెళ్లి జైల్లో పెట్టించుండేవాడు. అంతా మంచికే జరిగిందమ్మా. వాళ్ళు మాట్లాడుకుంటోంది నువ్వు విన్న తర్వాత నువ్వు మౌనంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఆవిడ రూంలోనే ఉందని చెప్పుండొచ్చు. నువ్వేం చేసినా కూడా న్యాయం నీవైపే ఉందమ్మా. ఎందుకంటే కాదంబరి నిన్ను అంతలా బాధ పెట్టింది. తను మాట్లాడే ప్రతి మాట అసూయ, విషంతో కూడుకున్నది. నిన్ను ఇంత బాధ పెట్టినా కూడా నువ్వు ఏదీ మనసులో పెట్టుకోకుండా తనని దొంగ అనే నింద నుంచి కాపాడావు.